బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై మరోసారి పోలీసులు సీరియస్ అయ్యారు. వీడియోలపై పోలీసులు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. తొక్కిసలాట ఘటనపై తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సిటీ పోలీసులు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియోలపై స్పందించారు పోలీసులు. వారికి కఠినంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తొక్కిసలాట వీడియోలను ఇప్పటికే విడుదల చేశామని, కేసు విచారణ సమయంలో తప్పుడు వీడియోలు ప్రసారం చేయవద్దని కోరారు. నిబంధనలు అతిక్రమించి తప్పుడు వీడియోలు ప్రసారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వీడియోలపై పోలీసులు మరోసారి సీరియస్ అయ్యారు. తొక్కిసలాట వీడియోలను ఇప్పటికే విడుదల చేశాం, దీనిపైన తప్పుడు వీడియోలు ప్రసారం చేస్తే మాత్రం కఠినంగా శిక్షలు ఉంటాయంటూ కూడా పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం ఎత్తున్నటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఎవరైనా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కోసం ఒక మీడియా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో మనం చూడొచ్చు, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఏకపక్షంగా పోలీసులని బ్లేమ్ చేస్తూ అనేక పోస్టులు పెడుతున్నారు. అయితే సంఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్కు సంబంధించిన వివరాలు తెలియకుండానే ఇదంతా కూడా జరిగింది, పోలీసుల తప్పుదం అంటూ కూడా అనేక పోస్టులు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. అలాంటి వారిపై ఇప్పటికే పోలీసులు కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇటీవల వీడియో విడుదల చేసిన తర్వాత దాన్ని కూడా మార్పింగ్ చేసి అనేక పోస్టులు పెడుతున్నారు అంటూ కూడా పోలీసుల దృష్టికి రావడం జరిగింది. దీంతో పోలీసులు చాలా సీరియస్గా ఒక ప్రకటనని కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఈ అంశాన్ని కోర్టు దృష్టిలో ఉంది కాబట్టి ప్రజలకు అదేవిధంగా తప్పుదోవ పట్టించే విధంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే మాత్రం అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని మాత్రం పోలీసులు మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. మనం చూడొచ్చు, ఇటీవల కాలంలో సంధ్యా థియేటర్ సంబంధించిన ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. ఓవైపు హైకోర్టు విచారణ కొనసాగిస్తుంది, మరోవైపు అతను మధ్యంతర బెయిల్లో ఉన్నారు. కానీ కొంతమంది అభిమానులు మాత్రము అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో కొన్ని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అంటే పోలీసులను కించపరుస్తూ పోలీసులను ఈ కేసులో బ్లేమ్ చేస్తూ అనేక పోస్టులు వీడియోలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కాబట్టి వాటికి సంబంధించిన దాంట్లో ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం, నిబంధనలు అతిక్రమిస్తే మాత్రము ఎవరైనా పోలీసులను బ్లేమ్ చేస్తూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్కి ఫేవర్గా పోలీసులకు యాంటీగా ఎవరైనా పోస్టులు పెడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ కేసుకు సంబంధించి ఎవరు కూడా పోస్ట్ చేయడానికి వీలేదు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి ఎవరైనా పోస్టులు చేస్తే మాత్రం అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మధు, ఓకే, థ్యాంక్ యూ సునీల్.